హాయ్ అండి. ఇన్ని బట్టలు ముందు పెట్టుకున్నాను ఏంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే ఊరికి వెళ్తున్నాము. ఈరోజు లగేజ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. అదేంటోనండి, ప్రతిసారి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు తీసుకెళ్ళామా, నెక్స్ట్ టైం అయితే ఇన్ని బట్టలు తీసుకెళ్ళకూడదు, మినిమంలోనే తీసుకెళ్ళాలి అని అనుకుంటాం. కానీ అందరి బట్టలు పెట్టేసరికి మళ్ళీ ఎప్పటిలాగానే బ్యాగ్ ఫుల్ అయిపోతుంది. నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. 2 మంత్స్ బిఫోర్ ట్రైన్ టికెట్ చేసేటప్పుడు ఇంకా 2 మంత్స్ ఉంది కదా అని అనిపిస్తుంది. చూద్దాంలే, కొందాంలే, అప్పుడు ఊరికి వెళ్ళడానికి ఏదో ఒకటి తీసుకుందాంలే అని అప్పుడు అనిపిస్తుంది. అదే 1 వీక్ అయ్యే ఉంది అనిపించేటప్పుడు ఇంకా 1 వీకే ఉందా, అయ్యో ఇంకా ఏం తీసుకోలేదే, ఎప్పుడు ఇవన్నీ తీసుకుంటాము, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, ఊరికి వెళ్తున్నామంటే మన వాళ్ళ కోసం ఏదైనా కొనుక్కొని తీసుకెళ్ళాలి అని ఒకటే హడావుడి ఉంటుందండి. నేనైతే ఎప్పుడు అంతే. ఇంకా 4 రోజులు ఉన్నది అన్నప్పుడే స్టార్ట్ చేస్తా అన్ని. బయటకు వెళ్ళాలి, ఏదో ఒకటి కొనుక్కొని రావాలి, తేవాలి, ప్యాక్ చేయాలి. ఎంత హడావిడి హడావిడి అయిపోతుంది. ఊరికి వెళ్తున్నామంటే ఈ 4 డేస్ తొందరగా అయిపోవాలి, తొందరగా ఊరికి వెళ్ళాలి, అందరినీ చూడాలి అని ఒక ఆశ అయితే ఉంటుంది కదా. ఎప్పుడు వెళ్తాము, ఈ 2 డేస్ తొందరగా అయిపోవాలి, తొందరగా చూడాలి, మన వాళ్ళందరినీ చూడాలి అనే ఒక ఆశ ఉంటుంది చూడు. ఆ నిద్రే రాదండి అసలు. నైట్ అంతా అలానే ఉంటాను, నిద్ర కూడా పట్టదు. కానీ ఆ 2 డేస్ అయితే ఎంత లేటుగా నడుస్తాయో, అసలు వెళ్ళాలా వద్దా అన్నట్టు. అసలు ఆ 2-4 డేస్ అసలు గడవనే గడవు. ఇంకా అక్కడ 1 వీక్ ఎంజాయ్ చేయాలి అనేటప్పుడు ఇంకా 1 వీక్ ఉంటాము అని రోజుకు ఒక ప్లాన్ వేసుకొని అయితే ఉంటానండి. కానీ అదేంటో ఊరు వెళ్ళిన తర్వాత ఆ 10 రోజులు 10 గంటల్లా గడిచిపోతాయి. ఏం చేసామా అనే లోపే రోజులైతే వెళ్ళిపోతాయి. అయ్యో అప్పుడే అయిపోయాయా రోజులన్నీ అనిపిస్తుంది. ఇంకా ఇంకో 4-5 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవి అప్పుడే వారం రోజులు వెళ్ళిపోయాయి, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని అనిపిస్తుంది. ఇంకా వెళ్ళే రోజైతే, అటు నుంచి రిటర్న్ అయ్యే రోజైతే తెలియకుండానే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయి. మీరు కూడా ఇంతేనా? మీకు ఎలా అనిపిస్తుంది ఊరు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు? నాలాగే మీకు అనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మీతో మాట్లాడుతూ నా ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. బాయ్ అండి.